హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్. యాజ్ యూజువల్ మనం ఈ రోజైతే వీక్లీ డీకోడ్ వీడియో చూడబోతున్నాం. ఏదైతే పాస్ట్ వీక్లో ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ అలాగే హాట్ టాపిక్స్ అండ్ అలాగే మనకి ఇండియాకి ఇంపార్టెంట్ అయిన విషయం అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంటే వేరియస్ హాట్ టాపిక్స్ అనమాట. అండ్ ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి చాలా సాడ్ అండ్ అలాగే మనకి ఇంపార్టెంట్ న్యూస్ కూడా. ఏదైతే ఇజ్రాయెల్కి గాజాకి లేదా ఇజ్రాయెల్కి ప్యాలెస్టీన్కి మధ్య ఏదైతే గత 2 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుందో దానిలో ఫైనల్గా ఒక రకంగా పీస్ వచ్చిందని అయితే అనుకున్నాం రీసెంట్గా. బట్ ఆ పీస్ని కూడా మళ్ళీ అంటే ఇజ్రాయెల్ సరిగ్గా ఆ పీస్ని అమలు చేయట్లేదు అని చెప్పని ప్యాలెస్టీన్ సరిగ్గా ఆ యొక్క పీస్ని హోల్డ్ చేయట్లేదు అని చెప్పని ఇజ్రాయెల్ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేరియస్ ఎలిగేషన్స్ చేసుకొని ఆ పీస్ డీల్ని అయితే బ్రేక్ చేసి మళ్ళీ ఇజ్రాయెల్ గాజా మీద అయితే ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ ఎయిర్ స్ట్రైక్స్లో బాధాకరమైన విషయం ఏంటంటే సుమారు 174 మంది పిల్లలు అయితే చనిపోవడం జరిగింది. అంటే అంటే మొత్తం టోటల్ 400 మంది అయితే చనిపోయారు. 400 మంది దాకా ఆ ఎయిర్ స్ట్రైక్స్లో చనిపోయారు. సుమారు ఒక 2-3 రోజుల క్రితం అయితే ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్ గాజా మీద. అందులో 174 మంది పిల్లలు ఉన్నారు. సో ఇదంటే కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈవెన్ ఇజ్రాయెల్కి గాజాకి మధ్య అయితే ఇజ్రాయెల్కి ప్యాలెస్టీన్కి మధ్య ఏమున్నాయి, ఎందుకున్నాయి, లేకపోతే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, హమాస్ మంచోళ్ళ ఇజ్రాయెల్ మంచోళ్ళ, ఇట్లాంటివన్నీ పక్కన పెడితే పిల్లలు లేదా ఆడవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు యుద్ధంలో చనిపోవటం లేదా యుద్ధంలో ఇబ్బంది పడటం అనేది ఎవరు అంత పాజిటివ్గా తీసుకునే విషయం అయితే కాదు. అండ్ మళ్ళీ ఇజ్రాయెల్ ఎందుకు ఇంత అంటే పీస్ డీల్కి ఒప్పుకున్నా కూడా ఏదో కారణం చెప్పి లేతే ఇజ్రాయెల్ మళ్ళీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఒకే స్ట్రైక్లో లేకపోతే ఒకే రోజు 400 మందిని, అందులో 174 మంది పిల్లల్ని కూడా చంపడానికో లేకపోతే ఆ టైపులో దాడులు చేయడానికో గల మెయిన్ కారణం ఏంటని చెప్పానంటే ట్రంప్ యొక్క మెయిన్ సపోర్ట్ వచ్చేసరికి ట్రంప్ ఇజ్రాయెల్ని ఏది చేసినా కూడా ఎలా చేసినా అంటే ఇజ్రాయెల్ ఒకవేళ 1-2 తప్పులు చేసినా కూడా ఇజ్రాయెల్ ఏది చేసినా కూడా నేను గుడ్డిగా సపోర్ట్ చేస్తాను. ఇజ్రాయెల్ మీదకి మళ్ళీ తిరిగి ఎవరన్నా గనక దాడి చేసినా లేకపోతే ఏమైనా ప్లాన్ చేసినా దాన్నైతే నేను ఇజ్రాయెల్ సపోర్ట్గా ఉంటాను కానీ ఇజ్రాయెల్ నేనేం చేయనని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల ఇజ్రాయెల్ మళ్ళీ ఒక రకంగా ఏంటంటే మళ్ళీ జవసత్వాలన్నీ పోసుకొని మళ్ళీ ఇటువరకు బైడెన్కి వెళ్ళే అట్లు ఇటు ఉండదు, ట్రంప్ కన్ఫామ్గా మనకు సపోర్ట్ చేస్తారని చెప్పానని మళ్ళీ ఆ ఎయిర్ అయితే చేయడం జరిగింది. ముందైతే ఇజ్రాయెల్ గాజా యొక్క మ్యాప్ అయితే మీరు చూస్తే ఇజ్రాయెల్ ఇప్పుడు మీకు ఈ మ్యాప్లో కనబడుతున్న బ్లూ కలర్ ఏరియా వచ్చేసరికి ఇజ్రాయెల్ అండ్ అలాగే రెడ్ కలర్ 2 ఏరియాస్ కనబడుతున్నాయి. ఒక పెద్దది ఏమో అంటే పెద్ద రెడ్ పార్ట్ వచ్చేసరికి వెస్ట్ బ్యాంక్ అండ్ అలాగే స్మాల్ రెడ్ స్ట్రిప్ వచ్చేసరికి దాని గాజా స్ట్రిప్ అంటారు. ఇప్పుడు మెయిన్గా గత 1.5-2 ఇయర్స్ నుంచి వచ్చేసరికి ఇజ్రాయెల్కి గాజాకి మధ్య ఈ యొక్క ఫైట్ అయితే జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ ఎందుకు జరుగుతుంది, అసలు ఇజ్రాయెల్ ఏంటి, గాజా ఏంటి, వెస్ట్ బ్యాంక్ ఏంటి, అసలు ఇజ్రాయెల్కి ప్యాలెస్టీన్కి మధ్య సంబంధం ఏంటి, ఎందుకు ఇట్లా అయింది అనేది అయితే మనం వేరే వీడియో నేను ప్లాన్ చేస్తున్నాను. అది అందులో మీకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. బట్ ఇజ్రాయెల్కి ప్యాలెస్టీన్కి మధ్య ఏది జరిగినా కూడా మొత్తం ఈ యొక్క ఏదైతే మీకు మ్యాప్లో చూపిస్తున్నానో ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ లేకపోతే ముస్లిం నేషన్స్ అన్ని కన్ఫామ్గా అంటే ఒక రకంగా వన్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ పార్టీ అయి ఉంటాయి. సో ఇది ఒక హ్యూజ్ వరల్డ్ షిఫ్ట్ అవుతుంది. ఏది జరిగినా ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగినా లేకపోతే మ్యాప్స్ అవన్నీ మారినాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు మ్యాప్ చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇవ్వండి, నేను ఇది ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. 1946, 1947, 1967 టుడే. 1946 అప్పుడు మీకు గ్రీన్ ఏరియా మొత్తం కనబడుతుంది. అలాగే ఈ క్రీమ్ కలర్ ఏరియా ఒకటి కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్ ఏరియా అంతా ఒకప్పుడు ప్యాలెస్టీన్ అండ్ అలాగే క్రీమ్ కలర్ ఏరియా వచ్చేసరికి ఇజ్రాయెల్. 1946 నుంచి 1947 వచ్చేసరికి క్రీమ్ కలర్ ఏరియా పెరిగిపోయింది, గ్రీన్ కలర్ ఏరియా తగ్గిపోయింది. అంటే ఇజ్రాయెల్ యొక్క ఏరియా ఎక్స్పాండ్ అయింది, ప్యాలెస్టీన్ యొక్క దేశం అంటే తగ్గిపోయింది, అంటే వాళ్ళు ఆక్రమించుకున్నారు. మళ్ళీ 1967 వచ్చేసరికి ఇంకా పెరిగింది ఇజ్రాయెల్ యొక్క దేశం. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు చూస్తే చిన్న చిన్న అంటే మొక్కలాగా ఏదో పాకెట్స్ అంటారు. ఇటు పక్క గాజా స్ట్రిప్ ఒకటి ఉంది, ఇక్కడ వెస్ట్ బ్యాంక్ అన్న ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో మట్టికి ప్యాలెస్టీన్ అన్న దేశం అయితే ఇప్పుడు మనగడలో ఉంది. దీన్ని బట్టి ఏంటంటే ముస్లిమ్స్కి ఇవన్నీ ఈ ప్యాలెస్టీన్ దేశం అనేది ఒక పర్సనల్ అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న ముస్లిమ్స్ని ఓవర్త్రో చేసి జ్యూస్ ఉన్నారు లేకపోతే ఇది ఎవరు తప్ప అన్నది ఇది అంటే మీకు మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏంటంటే ఒకప్పుడు ఇజ్రాయెల్ అసలు అక్కడ ఉండేది కాదు, ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ వచ్చింది. అక్కడ ఉన్న ముస్లిమ్స్ని ఏదైతే ప్యాలెస్టీన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని తోసేసి వీళ్ళు ఉంటున్నారు అన్నది అదొక నానుడి. బట్ అదన్నాటి మీద మళ్ళీ బ్రిటిషర్స్ ఏంటి, యుఎస్ ఏంటి, పెద్ద స్టోరీ. సో మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఇష్యూ ఏదైనా జరుగుతుంది అసలు సాయంత్రం ప్యాలెస్టీన్ ముస్లిమ్స్ కానీ ఆ గాజా స్ట్రిప్ని కానీ తీసేద్దాం అని అనుకుంటున్నారు వీళ్ళు. ఏదైతే యుఎస్ఏ యొక్క డొనాల్డ్ ట్రంప్ కానీ లేకపోతే
బెంజమిన్ నెతన్యాహు ఏదైతే ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో దానివల్ల మళ్ళీ ఒక హ్యూజ్ రామిఫికేషన్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి రీసెంట్గా తెలుసు నాగ్పూర్లో ఏదైతే నేను ఆల్రెడీ దాని వీడియో కూడా చేశాను. ఒక ఫేక్ న్యూస్ లేకపోతే ఒక మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఏదైతే ఔరంగజేబ్ 1707లో చనిపోయిన ఔరంగజేబ్ యొక్క సమాధిని ఏదో కూలుస్తున్నారు, లేకపోతే దాన్ని ఏదో డిస్మాంటిల్ చేస్తున్నారు అని చెప్పని ఒక ఫేక్ న్యూస్ వల్ల నాగ్పూర్లో 144 సెక్షన్ అంటే కర్ఫ్యూ పెట్టేదాకా వచ్చింది. బట్ దాన్ని మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్ మొత్తం అంతా చెక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా అదేంటంటే బంగ్లాదేశ్లో ఒక ట్రోల్ ఆర్మీ, అంటే ఏంటంటే బంగ్లాదేశ్కి సంబంధించిన అయితే బంగ్లాదేశ్లో బేస్ అయి ఉన్న కొన్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి పేజెస్ కానీ లేకపోతే అకౌంట్స్ కానీ కావాలని చెప్పానని ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి మన ఇండియాలో ఒక పెద్ద సిటీలో నాగ్పూర్ అంటే నాకు తెలిసి మన యూనియన్ హైవే మినిస్టర్ ఎవరైతే నితిన్ గడ్కరీ ఉన్నారో ఆయన యొక్క కాన్స్టిట్యున్సీ కూడా అలాంటి ఒక ఇంపార్టెంట్ అండ్ అలాగే యూనియన్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక కర్ఫ్యూ పెట్టే రేంజ్లో వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారంటే మన ఇండియాలో ఏదైతే సోషల్ మీడియా యొక్క సైబర్ సెక్యూరిటీ థింగ్స్ కానీ లేకపోతే మనం మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేసి ఏదైతే మనకి వేరియస్ థింగ్స్ ఉన్నాయో వాటిని అయితే మనం చాలా అంటే ఫెయిల్ అయ్యామని చెప్పాలి. ఎందుకంటే బయట ఎక్కడో బంగ్లాదేశ్లోనో, పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో కూర్చున్న ఒక పర్సన్ ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్తో లేదా డిస్ఇన్ఫర్మేషన్తో మన ఇండియాలో ఉన్న వివిధ కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ గొడవలు సృష్టించి దాన్ని మళ్ళీ ఒక కర్ఫ్యూ రేంజ్లోనో లేకపోతే ఒక ఇంకేమన్నా వరస్ట్ అంటే మనం ఇంకా దాన్ని ఇమాజిన్ చేయలేం. ఎందుకంటే ఇది స్మాల్ సెక్షన్లో జరిగింది కాబట్టి మనం నాగ్పూర్ అని చెప్పుకుంటున్నాం. మేబీ అదే మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఆ టైప్లో జరిగితే అంటే మన ఇండియా యొక్క ఇమేజ్ కానీ లేకపోతే మనం దానికి ఎంతవరకు రెడీగా ఉన్నాం. సో మన ఏదైతే ఈ ఫేక్ అకౌంట్స్ లేకపోతే ఏ దేశం నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందని తెలుసుకోలేకపోవటం అండ్ అలాగే బంగ్లాదేశ్లో కూర్చున్నవాడు ఇండియా గురించి ట్రోల్ చేయటం లేకపోతే ఇండియా గురించి వేరే స్టేట్మెంట్స్ కానీ వీడియోస్ కానీ చేయటం అవి మన ఇండియా వాళ్ళు కన్జ్యూమ్ చేయటం అవి నిజమని అనుకొని కొంతమంది దాన్ని గుడ్డిగా నమ్మి ఏదో వేరే టైప్ ఆఫ్ జడ్జిమెంట్స్కి రావటం ఇవన్నీ ఏంటంటే ఇండియా ఇప్పటికైనా సరే ఏదైతే ఆన్లైన్ ట్రోల్స్ ఏదైతే చేస్తున్నారు వేరే కంట్రీస్ నుంచి వచ్చే అకౌంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఇప్పటి నుంచి అయినా సరే ఒక రూల్ బేస్డ్గా మనం ముందుకు వెళ్తేనే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫ్యూచర్లో మనం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటానికి అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ అమెరికా నుంచి అయితే F-47 అనే ఒక 6th జనరేషన్ ఫైటర్ జెట్ని అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. మనందరికీ తెలిసి ఇప్పుడు మనం ఫోన్లో ఎలా అయితే 2G 3G 4G 5G అని ఎలా అంటున్నామో ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా 5th జనరేషన్ 4th జనరేషన్ 6th జనరేషన్ అలా ఉంటాయి. రీసెంట్గా ఇప్పుడు అందరూ 5th జనరేషన్ 6th జనరేషన్ కూడా అంటే కొంచెం హై లెవెల్ అయితే అప్గ్రేడెడ్ లెవెల్. బట్ అమెరికా ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి 6th జనరేషన్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అండ్ అలాగే దాని యొక్క 6th జనరేషన్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో F-47 దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క డీల్ బోయింగ్కి ఇస్తున్నామని కూడా చెప్పారు. బట్ వీటన్నిటిలో అంటే ఓకే అమెరికా F-47 చేశారు లేకపోతే F-37 F-35 ఆల్రెడీ ఉంది 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ వీళ్ళు బాగానే చేశారు. అండ్ అలాగే బోయింగ్ తీసుకుంటుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ మన ఇండియాకి ఏంటి యాజ్ యూజువల్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఆల్రెడీ మనం F-35 కొందామని అయితే అంటే కొన్ని డిఫెన్స్ వర్గాల్లో అయితే కొంతమంది మాట్లాడుకుంటున్నారు అమెరికన్ F-35 తీసుకుందామని. బట్ అది కూడా రిలయబుల్ కాదు. తీరా చూస్తే ఒకవేళ F-35 మనం కొన్నా కూడా ఇప్పుడు వాళ్ళు F-47లోకి వెళ్ళిపోయారు 5th జనరేషన్ నుంచి 6th జనరేషన్ వరకు. ఇది మళ్ళీ కొనాలంటే ఫస్ట్ అమెరికన్స్ వాళ్ళు వాడుకున్న తర్వాత కదా బయట వాళ్ళకి అమ్మేది. సో అది కూడా కుదరదు. సో దీన్ని బట్టి ఏంటంటే నేను మళ్ళీ చెప్పేది మన ఇండియాకి మన హోమ్ గ్రోన్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కావాలి. ఒకవేళ మన ఓన్ అంటే మన DRDO HAL లేకపోతే ఇంకైనా సమ్ అదర్ వేరియస్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎంటిటీస్ కానీ ఇట్లాంటి యొక్క కొలాబరేషన్ కానీ సపోర్ట్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ కానీ సరిపోవట్లేదని అనుకుంటే మనం కావాలంటే జపాన్ లేకపోతే సౌత్ కొరియా లేకపోతే ఆస్ట్రేలియా ఇట్లాంటి లైక్ మైండెడ్ కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా సేమ్ 5th జనరేషన్ 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన ఇండియాకి మన ఇండియన్ ఓన్ మళ్ళీ తిరిగి వెళ్ళి మనం అమెరికా మీదో లేకపోతే రష్యా మీదో లేకపోతే ఫ్రాన్స్ మీదో మళ్ళీ వాళ్ళేమో మనం ఈరోజు ఆర్డర్ పెడితే ఒక సంవత్సరానికి 2-3 సంవత్సరాలకి ఇస్తున్నారు. మన ఎయిర్ ఫోర్స్ ఏమో వేరియస్ అంటే మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే ఒకవేళ 2 ఫ్రంట్ వార్ అంటే ఒక పక్కన పాకిస్తాన్ ఒక పక్కన చైనా ఎట్ ఏ టైం మన మీద యుద్ధం చేస్తే మన దగ్గర ఉన్న స్క్వాడ్రన్స్ ఏవైతే మన ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రెంత్ ఉందో అది సరిపోదని చెప్తున్నారు.
సో ఇప్పటికైనా సరే మన ఇండియా ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మీద ఇంకా, అంటే ఆల్రెడీ అమెరికా ఉన్న చైనా 6th జనరేషన్లోకి వెళ్ళిపోయారు, మనం ఇంకా 5th జనరేషన్ అని డెవలప్ చేసే స్టేజ్లోనే ఉన్నాం. ఈవెన్ 4th జనరేషన్ కూడా మన ఓన్గా మనకు లేదు. సో వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. మనం కన్ఫామ్గా ముందుకైతే వెళ్ళాలి, చూద్దాం ఏమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలాన్ మస్క్, ఎవరైతే మన ఎక్స్ యొక్క ప్రైవేట్ అంటే హోల్డర్, అంటే ఒకప్పుడు అది ప్రైవేట్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, దాన్ని ఆయన కొనుక్కున్నారు కాబట్టి ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ అయిపోయింది. అండ్ అలాగే టెస్లా, స్పేస్ ఎక్స్, బోరింగ్ కంపెనీ, ఇట్లాంటి వేరియస్ ఫౌండర్ కూడా ఏదైతే ఎక్స్ ఏదైతే ఉందో ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలో అయితే ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్కి అగేనెస్ట్గా ఒక పిటిషన్ లేకపోతే ఒక కేసు అయితే వేయడం జరిగింది. ఏదైతే ఎక్స్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని మీద వేరియస్ ఇన్ఫర్మేషన్ కానీ, పోస్ట్లు కానీ, వీడియోస్ కానీ ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ కింద లేకపోతే వీటి కింద తొలగించాలని చెప్పని భారత ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, లేకపోతే ఇట్లా రాంగ్ వేలో వెళ్తున్నారు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగేనెస్ట్ అని అయితే అని చెప్తున్నారు. అండ్ అలాగే మనందరికీ తెలుసు రీసెంట్గా ఎక్స్కి సంబంధించిన వన్ ఆఫ్ ద చాట్ బట్ గ్రాక్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఒక ఫైర్ అయితే క్రియేట్ చేసింది. ఏదైతే మన లోకల్ భాషల్లో మాట్లాడుతాం అండ్ అలాగే కొన్ని బ్యాడ్ లాంగ్వేజ్ వాడతాం అండ్ అలాగే కొన్ని వాటి గురించి జస్టిఫికేషన్స్ ఇవ్వటం, వీటన్నిటిలో మన ఇండియాలో అయితే ఎక్స్ చాలా పాపులర్ అయితే అయింది. అండ్ దాని మీద ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద మీరేమనుకుంటున్నారు? అంటే ఎలాన్ మస్క్కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్టాండ్స్ని సపోర్ట్ చేస్తారా? అంటే ఏది అన్రెగ్యులేటెడ్ కింద, అంటే నేనేదో చెప్పాలనుకున్నా అది గుడ్ అయినా బ్యాడ్ అయినా అది మేబీ మన ఇండియన్ గవర్నమెంట్కి అగేనెస్ట్ అయినా అది ఇండియన్ గవర్నమెంట్కి ఫర్ అయినా సరే, అంటే ఎటువంటి విధమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా ఫ్రీ స్పీచ్ ఉండాలా, లేకపోతే ఆ ఫ్రీ స్పీచ్కి కూడా కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలా? మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ అందరికి గుర్తునే ఉంటుంది, మళ్ళీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో విజన్ 2047 ఏదైతే మన ఇండియా 2047కి ఒక వికసిత భారత్ అవ్వాలి, లేకపోతే డెవలప్డ్ ఎకానమీ అవ్వాలి, లేకపోతే డెవలప్డ్ కంట్రీ అవ్వాలని అనుకుంటే కొన్ని థింగ్స్ చేయాలని అయితే నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో నేను మెయిన్గా బాగా హైలైట్ చేసింది, బాగా పిన్ పాయింట్ చేసిందల్లా మన ఇండియాకి మన ఇండియన్ ఓన్, మన ఇండియాకి ఒక ఓన్ గూగుల్ కావాలి, మన ఇండియాకి ఒక ఓన్ యూట్యూబ్ కావాలి, మన ఇండియాకి ఒక ఓన్ యాపిల్ కావాలి. ఎందుకంటే మన యాజ్ యూజువల్ మీ అందరికి ఒక రీసెంట్గా అర్థం కావాలంటే రష్యాలో కూడా, అంటే రష్యా కూడా వన్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి అందులో కూడా మైక్రోసాఫ్ట్ అని, గూగుల్ అని, జీమెయిల్ అని, యూట్యూబ్ అని ఇట్లాంటి వేరే సర్వీసెస్ రష్యాలో కూడా ఆ కంపెనీస్ అందిస్తాయి. బట్ ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ మీద 2021-22 ఆ టైంలో ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ చేసిందో అమెరికన్ గవర్నమెంట్ ఒక చిన్న నోటి ఆదేశాలతో మొత్తం ఈ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మెక్డానల్డ్స్, కేఎఫ్సి, స్టార్ బక్స్, లేకపోతే యూట్యూబ్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి వేరే అమెరికన్ కంపెనీస్ ఎస్పెషల్ అయితే మోస్ట్ ఆఫ్ ది, ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే వాడుతున్నాం ఇప్పుడు ఈ యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మెక్డానల్డ్స్ కానీ, కేఎఫ్సి కానీ, బర్గర్ కింగ్ కానీ ఇలాంటి వేరియస్ కంపెనీస్ అన్నీ మోస్ట్లీ అమెరికన్ కాబట్టి, లేదా అమెరికన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీస్ కాబట్టి అవన్నీ క్షణాల వ్యవధిలో రష్యన్ మార్కెట్ నుంచి బయటకు వచ్చింది. సో ఒక రకంగా చెప్పండి, రేపొద్దున ఒకవేళ సేమ్ సిచ్యువేషన్ మన ఇండియాకి కనుక వస్తే, ఒకవేళ అమెరికాలో కూర్చున్న ట్రంప్ రేపు సడన్గా గూగుల్ యొక్క సేవలు ఇండియాలో చేయకూడదు, లేకపోతే మైక్రోసాఫ్ట్ యొక్క సేవలు ఇండియాలో చేయకూడదు అని అన్నారు అనుకోండి, అంటే వాళ్ళు కన్ఫామ్గా, అంటే మన ఇండియా లాంటి ఒక మార్కెట్ కోసం వాళ్ళు అమెరికా యొక్క వాళ్ళ హోమ్ గ్రౌండ్ మార్కెట్ని కానీ, లేకపోతే వాళ్ళ యొక్క హోమ్ కంట్రీని కానీ వాళ్ళు వ్యతిరేకించరు, ఇది చేయరు. సో ఆ టైంలో మన ఇండియన్స్కి ఏంటి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మనకి ఇప్పుడు యూట్యూబ్ ఆగిపోతే నెక్స్ట్ ఏంటి మన ఆప్షన్ ఏంటి? లేకపోతే మన మైక్రోసాఫ్ట్ ఆగిపోతే మన తర్వాత బిజినెస్ సర్వీసెస్ కానీ, ఐటీ సర్వీసెస్ కానీ ఏంటి? సో దానికోసం ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక ఛాలెంజ్ అనమాట, ఎవరైనా మన ఇండియాలో హోమ్ గ్రోన్ వెబ్ బ్రౌజర్ కనుక క్రియేట్ చేయగలిగి అది కూడా మన ఇండియాకి కంపాటబుల్గా, అంటే ఆల్ లాంగ్వేజ్, అంటే మన ఇండియా చాలా డైవర్స్ కల్చర్ కాబట్టి ఒక పక్కన ఒడియా మాట్లాడతారు, ఓ పక్కన మలయాళీ మాట్లాడతారు, ఓ పక్కన తమిళ్ మాట్లాడతారు, ఓ పక్కన తెలుగు, హిందీ, మరాఠీ, భోజ్పురి, పంజాబీ ఇట్లాంటి వేరియస్ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి ప్రతి లాంగ్వేజ్కి కంపాటబుల్గా, లేదా ప్రతి లాంగ్వేజ్కి ఇంక్లూజివ్గా ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ కనుక డెవలప్ చేస్తే దానికి మేము ఫండింగ్ ఇస్తాం, లేదా దానికి మేము ప్రోత్సాహకాలు ఇస్తాం, లేదా దాన్ని మేము సపోర్ట్ చేస్తాం అని అయితే చెప్పారు. దాన్ని మొత్తం 434 మంది దానిలో పార్టిసిపేట్ చేస్తే వెబ్ బ్రౌజర్ అంటే గూగుల్, సఫారీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇట్లాంటి ఏవైతే వెబ్ బ్రౌజర్స్ ఎప్పటిదాకా ఉన్నాయో వాటి ప్లేస్లో, లేకపోతే వాటికి అంటే వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ లాగా డెవలప్ చేయమంటే జోహో, ఏదైతే మనందరికీ తెలుసు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబో గారు, ఆయన యొక్క కంపెనీ అయితే ఊలా వెబ్ బ్రౌజర్ అని అయితే క్రియేట్ చేశారు. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ అలాగే సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా వచ్చింది.
అంటే వేరియస్ కంపెనీస్. సో దీనివల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే మన ఇండియాకి హోమ్ గ్రోన్ ఏవైతే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కానీ లేకపోతే కొన్ని యాప్స్ కానీ ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ లేకపోతే, ఎందుకంటే ఈ యొక్క డేటా ఏదైతే ఉందో మన యొక్క డేటా కానీ లేదా మన యొక్క సర్వీసెస్ యొక్క మనం వాళ్ళ మీద టోటల్గా డిపెండ్ అయిపోతున్నాం. అది కన్ఫర్మ్గా మన ఇండియా ఎస్పెషల్లీ మనం ముందుకు వెళ్తున్న టైంలో ఈ టైప్ ఆఫ్ అయితే మనకంత కరెక్ట్ కాదు, మనకంత ఇది అంటే మంచిది కూడా కాదు. సో చూద్దాం ఇట్లాంటి యొక్క వేరియస్ కాంపిటీషన్స్ కానీ లేకపోతే మన ఇండియాలో ప్రైవేట్ మార్కెట్స్లో ఆల్రెడీ మనం చూస్తే ఫోన్పే ఆల్రెడీ ఇండస్ యాప్ స్టోర్ అని కూడా ఒకటి క్రియేట్ చేశారు. సో యాప్ స్టోర్ కావాలి మనకు ఓన్గా. సో ఈ వేలోనే మన గవర్నమెంట్ కానీ లేకపోతే మన ప్రైవేట్ ఎవరైతే సెక్టార్ ఉన్నారో వాళ్ళు కూడా మన ఇండియాని ఇలా సెల్ఫ్ సస్టైనబుల్గా ఆత్మనిర్భర్ భారత్గా చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం కాంట్రవర్సీ అండ్ అలాగే నేను దీని మీద అయితే పెద్ద జస్ట్ న్యూస్ కాబట్టి న్యూస్ అని చెప్తున్నాను. ఏదైతే కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ యొక్క పబ్లిక్ టెండర్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ 2 కోట్ల లోపు వాల్యూ ఉన్న టెండర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 4% ముస్లిమ్స్కి ఇవ్వాలని అయితే డిసైడ్ చేశారు. అండ్ అలాగే 1 crore రూపీస్ లోపు ఉన్న ఏదైనా ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి, అంటే ఏదైనా ఎక్కడన్నా గవర్నమెంట్ ఆఫీస్లో ఏదన్నా సమ్ స్టేషనరీ కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ 1 crore లోపు వాల్యూ ఉన్న ప్రొక్యూర్మెంట్స్ ఏమన్నా కనుకుంటే గవర్నమెంట్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏమన్నా ఎక్కడన్నా గవర్నమెంట్ రాష్ట్రం మొత్తం ఏదన్నా ఒక తీసుకొని ఏదన్నా ఫర్నిచర్ లాంటివి ఇవ్వాలనుకున్నారు లేకపోతే ల్యాప్టాప్స్ లేకపోతే ఇంకొన్ని అలా 1 crore లోపు ఏదన్నా ఒక ప్రొక్యూర్మెంట్ కనుక ఉంటే అందులో 4% అండ్ అలాగే 2 crore రూపీస్ పబ్లిక్ టెండర్స్లో ఏదన్నా ఉంటే 4% వరకు ముస్లిమ్స్కి ఇవ్వాలని అయితే కర్ణాటక యొక్క అసెంబ్లీలో రీసెంట్గా ఒక బిల్ అయితే పెట్టారు. దాని మీద విపక్షాలు చెప్తున్నాయి, అధికార పక్షాలు చెప్తున్నాయి. దీనిలో గుడ్ ఆర్ బ్యాడ్ ఏంటి అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అని. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్